ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్టాత్మక డిస్టింగ్విష్ ఫెలోషిప్ 2025 అవార్డును అందుకున్నారు. లండన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ సంస్థ ప్రతినిధులు చంద్రబాబు సమక్షంలో ఈ అవార్డును అందజేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా చేస్తున్న ప్రజాసేవకు గుర్తింపుగా భువనేశ్వరికి ఈ అవార్డును అందజేశారు. ఇక కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ కు గోల్డెన్ పికాక్ అవార్డు దక్కింది. సంస్థ పీసీఎండి హోదాలో భువనేశ్వరి ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి వివరించారు. సంజీవని ఫ్రీ హెల్త్ క్లినిక్, మొబైల్ హెల్త్ క్యాంప్స్, సురక్షితమైన తాగునీరు అందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు వొకేషనల్ కోర్సులలో శిక్షణ ఇవ్వడంతో పాటు వారి సామర్థ్యాలు పెంచేలా నైపుణ్య శిక్షణను అందిస్తున్నామని, మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా వారి జీవితం సాధారణ స్థాయికి వచ్చే వరకు చేయూతను అందిస్తున్నామని ఆమె చెప్పారు. ఏపీ, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆపన్నులకు సాయం అందిస్తున్నామని భువనేశ్వరి ఈ సందర్భంగా తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సంబంధిత అంశాలలో సలహాలు అందిస్తున్నామని చెప్పారు. ఇక వ్యక్తిగత ఆరోగ్యం కాపాడుకునేలా వారికి ట్రస్ట్ తరపున విలువైన సూచనలు చేస్తున్నామని వివరించారు. సమాజంలో అందరికీ సమాన అవకాశాలు లభించాలన్నదే ఎన్టీఆర్ ట్రస్ట్ ఆశయమని భువనేశ్వరి అన్నారు. ఈ దిశగా అట్టడుగున ఉన్నవారు కూడా గౌరవంతో జీవించేలా అవసరమైన అంశాలలో వారిని ప్రోత్సహిస్తున్నామని అన్నారు. సముద్రంలా అందరికీ వనరుల్ని, సూర్యుడిలా సమాజంలో అందరికీ సమానంగా సేవల్ని అందిస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకు సాగుతుందని నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు.